వచ్చేది ఫిష్ అమైనో యాసిడ్ అండి. ఇది నేను నారు పోసుకున్నప్పటి నుంచి మొక్కల్లో పువ్వు కాయలు వచ్చే వరకు ఇది ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తాను నేను. ఈ ఫిష్ వేస్టేజ్ మార్కెట్ నుంచి నేను 1 కేజీ వేస్టేజ్ తీసుకొచ్చానంటే 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటాను. అది మనం తక్కువ బెల్లం వేసుకున్నాం అనుకోండి పైనంతా బూజు వచ్చి చెడిపోతుంది. అందుకని చెప్పి నేను 1 కేజీ కన్నా ఎక్కువ బెల్లం వేసుకుంటాను. అలా తయారు చేసుకున్నది ఇది. దీన్ని నేను నారు పోసుకున్నప్పటి నుంచి మొక్కలో పువ్వు కాయ అలా వచ్చే వరకు ఇస్తాను, పూత వచ్చే వరకు ఇస్తాను. తర్వాత పూత కాయ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పూత కాయ రావడానికి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా ఈ ఫిష్ అమైనో యాసిడ్ని నేను ఇస్తాను. ఇంకా ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఫ్రూట్తో తీయటి ఫ్రూట్స్తో తయారు చేసుకున్నాను. ఇది కూడా అలాగే 1 కేజీ బెల్లము 1 కేజీ ఫ్రూట్స్ కలిపి ఇలా 20 రోజులు కుళ్ళబెడతాను. కుళ్ళబెట్టిన తర్వాత 1 లీటర్కి 5 ml వేసి మొక్క మొదట్లో ఇస్తాను, స్ప్రే కూడా చేస్తాను. ఇదేమో బయో ఎంజైమ్. ఈ బయో ఎంజైమ్ని నేను 300 గ్రామ్స్ కిచెన్ వేస్ట్ 300 గ్రామ్స్ బెల్లం వేసి కలిపి ఒక 2-3 నెలల్లో ఉంచుతాను. 90 డేస్ అలా ఉంచుతాను. 90 డేస్ తర్వాత మొక్కకి స్ప్రే చేస్తాను, మొక్క మొదట్లో ఇస్తాను. బయో ఎంజైమ్ ఇవ్వడం వల్ల మట్టి గుల్లగా ఉంటుంది. పాలినేషన్ స్ప్రే చేయడం వల్ల పాలినేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇందులో నేను పుల్లటివి వేస్తాను, నిమ్మకాయలు బత్తాయిలు పుల్లగా ఉంటాయి కదా అవి వేస్తాను, సిట్రస్ పళ్ళు వేస్తాను. దానికి బీస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ కూడా ఈజీగా అవుతుంది బయో ఎంజైమ్. ఇదేమో దేశీ ఆవు మూత్రం. నేను ఇలా ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటాను జీవామృతం తయారు చేసుకోవడానికి. 1 సంవత్సరం వరకు పెట్టుకొని వాడతాను. ఇదేమో బియ్యం కడిగిన నీళ్లు. ఇలాగే బియ్యం కడిగిన నీళ్ళని నేను 1 వారం రోజులు వదిలేసి మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. ఇదేమో కిచెన్ వేస్ట్, పాడైపోయిన ఫ్రూట్స్, ఇంట్లో వాడేసుకున్న తర్వాత తొక్కలు అన్నీ వస్తాయి కదా, అవన్నీ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి పెట్టి మొక్కలకి ఇస్తాను.